దానియేలు గ్రంథంలో నుండి 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. రాజ్యపు ప్రధానులు, సైన్యాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరినూ కూడి రాజుకు ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దైనను ఎవడనూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ దానియేలు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. దానియేలు చేసిన ప్రార్థన అంటే దానియేలు తరచుగా చేస్తున్న ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. దానియేలు ఏదో కేవలం ఒకసారి చేసినట్టు ప్రార్థన కాదు, ఏదో సందర్భం చేసిన ప్రార్థన కాదు. బైబిల్లో చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దానియేలు తరచుగా ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ చెప్తున్న మాట దానియేలు అంటే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. చాలామంది చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది జనరల్గా ప్రార్థన చేయరు, కొంతమంది సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, కొంతమంది ఆయా సందర్భంలో ప్రార్థన చేస్తారు, లేదంటే ఇలాగ సహవాసంగా మనం కూడుకున్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తుంటాం. ఇప్పుడు అవన్నీ మంచివే, సంఘం కూడినప్పుడు ప్రార్థన చేయడం మంచిదే, అలా ఇంట్లో ఆయా సందర్భంలో ప్రార్థన చేయడం మంచిదే. కానీ మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం లేదా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం అది కాదు. కానీ నిజంగా మనం ఆలోచించిన విషయం అసలు ప్రార్థన మీద మనం ఎంత డిపెండ్ అవుతుంటే ఆలోచించాలి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను కానీ జనరల్ వెంటనే ఏంటంటే మనం కూడా 3 సార్లు ప్రార్థన చేయాలి రోజుకు అనుకొని నామకార్థంగా ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అని జనరల్గా ఎలాంటి సందర్భాల్లో బోధగనగానే ఇంకొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అనుకుని ఎక్కువసేపు ప్రార్థన చేయడం గురించి ఆలోచన చేస్తుంటాం. యాక్చువల్ నిజంగా మనం చూసినట్లయితే బైబిల్లో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలో లేదు, లేదా ఎంతసేపు ప్రార్థన చేయాలని బైబిల్ ఎక్కడా లేదు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా రోజుకి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయడం ఏమి కాదు, లేదా ఎంతసేపే చేయాలని రూల్ ఏమీ బైబిల్ లేదు. కాబట్టి దాని గురించి బోధ బైబిల్ యాక్చువల్ లేదు. కానీ బైబిల్ సమృద్ధిగా ఉన్నటువంటి ఒక బోధ ఏంటంటే, ఖచ్చితంగా చెప్పేటువంటి బోధ ఏంటంటే మనం తరచుగా ప్రార్థన చేయాలంటే బైబిల్ ఖచ్చితంగా ఉంది. అది ఎన్నిసార్లు అనేటువంటిది నీకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి, నీకున్న అవసరతను బట్టి, పరిస్థితులను బట్టి మనమే దాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలనేటువంటిది మనమే కొంచెం ఆత్మీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం అది. కాబట్టి ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలంటే మనకి ఇష్యూ కాదు. కానీ నిజం ఏంటంటే బైబిల్ బోధిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే అసలు నిజంగా ప్రార్థన మీద మనం ఎంత ఎక్కువ డిపెండ్ అవుతుంటే ఇంపార్టెంట్. అది ఇది గమనిస్తే దానియేలు ఎంత ఎక్కువగా ప్రార్థన మీద డిపెండ్ అయ్యేటువంటిది కష్టమైన పరిస్థితుల్లో ఆయన చేసిన ప్రార్థన బట్టి దానియేలు ప్రార్థన మీద నిజంగా ఎంత ఎక్కువ ఆసక్తి ఉంది, ఎంత ఎక్కువగా ప్రార్థన ఆయన నమ్మేటటువంటిది మనకు అర్థమవుతుంది. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడంట. అది ముమ్మారు చేశాడని మనకి ఆచారంగా చేశాడని అనిపిస్తుంది. కానీ యాక్చువల్ దానియేలు ఆచారంగా ప్రార్థన చేయలేదు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు. అది ఆచారంలా కనబడచ్చు. రోజుకి ఖచ్చితంగా 3 సార్లు ప్రార్థన చేశాడు కాబట్టి అది ఆచారంలాగా మనకు అనిపించవచ్చు. కానీ అది యాక్చువల్గా ఆచారం కాదు. దానియేలు అలా ప్రార్థన చేయడానికి దానియేలుని ప్రేరేపించిన ఆచారం కాదు. దానియేలు అలాగా తరచుగా ప్రార్థన చేయడానికి దానియేలుని ప్రేరేపించిన విషయం ఏంటంటే దానియేలు ప్రార్థన యొక్క శక్తి ఏంటో లేదా ప్రార్థన యొక్క బలం ఏంటో దానియేలు నమ్మాడు. ఇదే పత్రికలో ఉన్న విషయంలో సువార్తల విషయాన్ని బట్టి చెప్పాలంటే విసుకాక నిత్యము ప్రార్థించండి అన్న మాట ఎగ్జాక్ట్గా దానియేలు పాటించాడు.
ఆయన మంచి హోదాలో ఉన్నాడు, మంచి పొజిషన్ ఉన్నాడు. ఆయన ఆ పొజిషన్ ఉంటూ కూడా ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. రోజు 3 సార్లు బహుశా ఎలాగంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం చేస్తూ ఉంటాడు ప్రార్థన, లేదా రాత్రి చేస్తూ ఉంటాడు. అంటే ఒక రకంగా ఆలోచిస్తే దానియేలు అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఆ పొజిషన్ బట్టి ఆయనకి ఎంతో బాధ్యత ఉన్నప్పటికీ, ఎంతో బిజీ ఉన్నప్పటికీ, దానియేలు ఈవెన్ లంచ్ టైంకి ఇంటికి వచ్చినప్పుడు కూడా దానిలో ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం కూడా. అంతగా దానియేలు ప్రార్థన మీద డిపెండ్ అయ్యాడు. అది మనకి ఎలా తెలుస్తుందంటే, దానియేలు ఏ టైంలో ప్రార్థన చేస్తాడో తన శత్రువులకు కూడా తెలిసింది ఆ విషయం. ఆయన టైంలో ప్రార్థన చేస్తాడని ఆయనతో బాగా క్లోజ్ ఉండేవాళ్ళు తెలియడం కాదు, ఆయన విరోధులు, ఆయన అంటే పడినటువంటి వారికి కూడా, అదే రాజు దగ్గర పనిచేసేటువంటి వారికి కూడా దానియేలు పొజిషన్లో ఉండడం ఇష్టం లేనటువంటి కొంతమంది మనుషులు దానియేలుని ఇరికించే ఉద్దేశంతో ఆలోచన చేసి వాళ్ళకి అర్థం విషయం ఏంటంటే, దానియేలుని మనం ఎక్కడ లోపం కనుగొనలేము, కానీ ఒకటి ఖచ్చితంగా మనం దానియేలుని ఇరికించడానికి ఉన్న మార్గం ఏంటంటే, దానియేలు ఖచ్చితంగా తప్పకుండా చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ ప్రార్థన వ్యతిరేకమైన చట్టాన్ని మనం తీసుకొస్తే, ఆ చట్టం ఉన్నదనే విషయం తెలిసి కూడా దానియేలు ప్రార్థన చేస్తాడు అన్న విషయం విరోధులకి తెలిసింది. దానియేలు కనుక చట్టం ఉంటే ప్రార్థన చేయడు అని కనుక వాళ్ళు కొంచెం భావించినా వాళ్ళ చట్టాన్ని తీసుకొచ్చే వాళ్ళే కాదు. వాళ్ళ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే కేవలం దానియేలుని ఇరికించడం కోసమే దాన్ని తీసుకొచ్చారు. దానియేలు ప్రార్థన చేయడం ఆపడం కోసం తీసుకొచ్చింది, దానియేలుని ఇరికించడం కోసం తీసుకొచ్చారు. ఎందుకు ఇరికించాలంటున్నారంటే, దానియేలు ప్రార్థన చేస్తున్న విషయం వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు చట్టాన్ని బట్టి ఇరుక్కుంటాడు, దాన్ని బట్టి దానియేలు మనం తొలగించుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు కేవలము దానియేలు కోసమే అందరూ ఆలోచన చేసి, బైబిల్ మనం చూస్తే ఆ రాజు ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు, వీళ్ళందరూ కూడా మంత్రులు, వీళ్ళందరూ అంటారు, అందరూ కలిసి ఒక వ్యక్తి మీద వ్యతిరేక పన్నాగం పన్నారు. అది భౌతికంగా వేరే వేరే కారణం బట్టి కాదు, ఆ నిరీక్షించడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే, దానియేలు యొక్క ఆత్మ సంబంధమైన కార్యాన్ని బట్టి దానిని నిరీక్షించాలని వాళ్ళు ప్రయత్నము చేశారు. వాళ్ళు తెలుసు ఖచ్చితంగా దానియేలు ప్రార్థన చేస్తాడని, అందుకే చట్టాన్ని తీసుకొచ్చారు. అది బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, రాజును ఖచ్చితంగా రాజు చేత ప్రేరేపించి పకడ్బందీగా చట్టాన్ని అమలుపరచాలని వాళ్ళు ప్రేరేపించిన తర్వాత ఆ విషయం బైబిల్ చెప్తున్న మాట అంటే, ఆ విషయం దానియేలుకి తెలిసి కూడా ఎప్పటిలాగానే యథావిధి వెళ్ళి ప్రార్థన చేశాడంట. అంటే రకం చెప్పాలంటే, ఒక చట్టాన్ని చేయడానికి జనరల్గా వాళ్ళు చట్టం చేయలేదు, అక్కడ చట్టం చేయడానికి ఆస్థానంలో ఉండేటువంటి రాజు దగ్గర ఉండి కింద స్థాయిలో ఉండే ప్రతి అధికారి కూడా ఆ చట్టం తీసుకొని రావడానికి అందరూ కూడా రాజుని ప్రేరేపించారు. ఒక దానియేలు తప్ప అందరూ ప్రేరేపించారు రాజుని. అంటే అంత బలంగా పకడ్బందీగా వాళ్ళు దాన్ని, ఆ చట్టాన్ని వాళ్ళు అమలుపరచాలని దాన్ని డిజైన్ చేసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వాళ్ళు అంతగా అందరూ కలిసి వ్యతిరేకించారు దానియేలుని. అంత పక్కాగా వాళ్ళు ప్లాన్ చేసి చట్టాన్ని తీసుకొచ్చారు. అది అంత బాగా అంత బలమైనటువంటి చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కూడా అది కొంచెం కూడా దానియేలు ఏమాత్రం కూడా మార్చలేదు. అది ఆశ్చర్యం కలిగే విషయం. దానియేలు ప్రార్థన చేసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు దానియేలు చట్టం ఏమాత్రం ఆలోచించలేదు. అసలు అంతలాగా తన ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కలిసి దాన్ని డిజైన్ చేసి దాన్ని ప్లాన్ చేసినా సరే, దానియేలు అసలు ఆయన ఇంటికి ఆ చట్టం అమలు పరిచిన తర్వాత, చట్టం ఉనికిలోనికి వచ్చిన తర్వాత దానియేలు యొక్క బిహేవియర్లు ఏమాత్రం మార్పు లేదు, కొంచెం కూడా అటు ఇటుగా బెసకలేదు. ఆయన ఎలా ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళాడంటే ఎప్పటిలాగానే వెళ్ళాడట. అంటే ఆ చట్టం ఏమాత్రం కూడా ఆయన మార్పు తీసుకొని రాలేదు, చట్టం ఆయన మార్చలేకపోయింది. అంటే అంతగా సిస్టమేటిక్గా దానియేలు ప్రార్థన మీద డిపెండ్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనం ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడతాం, కానీ ప్రార్థన చాలా తక్కువ చేస్తాం. కానీ దానియేలు బహుశా ప్రార్థన చేస్తున్నాడు, కానీ దానియేలు ఎక్కడా కూడా పబ్లిక్గా ప్రార్థన చేయడం కోసం ఆలోచించలేదు. ఆయన యేసుగా చెప్పారు చూసారు, సమాజ మందిరంలో వీధి మూల నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. దానియేలు ఎక్కడ కూడా అలా ప్రార్థన చేయట్లేదు. ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోలేదు దానియేలు. యేసుక్రీస్తు ఏం చెప్పారు, ప్రార్థన చెప్పాడు ఏం చెప్పారంటే, నీ ఇంట్లోకి వెళ్ళి, నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయు, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అందరికి తెలియడం కోసం చేయొద్దు, వీళ్ళంతా సీక్రెట్గా ప్రార్థన చేసుకో అని యేసుక్రీస్తు చెప్పారు. ఇక్కడ దానిలో అదే చేస్తున్నాడు. ఇక్కడ దానిలో ప్రార్థించు, కానీ ఎవరు అడుగుతున్నారు కాబట్టి దానిలో ప్రార్థన చేయట్లేదు. బట్ ఇంకా ఇక్కడ చెప్పాలంటే, ఈ సిచ్యువేషన్ చెప్పాలంటే, ప్రార్థన చేస్తే అడుగుతారు, చేయబోతే ఇక్కడ ఎవరు అడిగేవారు లేరు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా దానియేలు ఇంకా ప్రార్థన చేయడానికి ముందుకెళ్ళాడు. ఆయనకు అలవాటు అయిపోయినటువంటి ఒక కార్యం ఆయన ప్రార్థించినటువంటిది. చట్టం కాదు, రాజు ఆజ్ఞ కాదు, ఏది కూడా దానిలోకి ప్రార్థన ఆపలేకపోయింది. అందుకని బైబిల్ మనం చూస్తే ప్రార్థన అంతా డిపెండెంట్, తరచుగా ప్రార్థించిన అలవాటు అయింది. కాబట్టి కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు సింహభూమిలో ఆయన పడేసిన తర్వాత
మనం కొన్నిసార్లు కొన్ని పెయింటింగ్స్లో పిక్చర్స్లో చూస్తాం దానియలు సింహభవనం నుండి ప్రార్థన చేస్తున్నట్లుగా. కానీ బైబిల్ మనం చూస్తే దానియలు సింహభవనం నుండి ప్రార్థన చేశాడని బైబిల్ మనం చూడం. దానిని సింహభవనంలో పడేశారు, దేవుని దూతలు ఉన్నారు, సింహాల నోరు దేవుడు మూయించలేదు కాబట్టి సింహాలు ఆయన ఏం చేయలేదంట. అంటే దాన్ని స్పెసిఫిక్గా సింహభవనంలో ప్రార్థన చేయలేదు, ఆయన ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రార్థన చేయలేదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా ప్రతి వాళ్ళం చేసే విషయం ఏంటంటే ప్రాబ్లం వచ్చాక అందరం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ దాని సిచ్యువేషను ప్రార్థన చేస్తే ప్రాబ్లం వస్తుంది. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రాబ్లం వచ్చిన ఎవరైనా ప్రార్థన చేస్తారు, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేయమని పెద్ద ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ దాని సిచ్యువేషన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన చేస్తేనే ప్రాబ్లం వస్తుంది, ప్రార్థన చేయకపోతే ఏ ప్రాబ్లం దాని లేదు పర్సనల్గా. కానీ ఆ ప్రాబ్లం వస్తుందని తెలుసు కూడా ప్రార్థన చేస్తే ప్రాబ్లం ఫేస్ చేయాలి ఉంటుందని తెలుసు కూడా ప్రార్థించడం దానియాలు మానలేదు. మనం ఏంటంటే చాలా సందర్భంలో ప్రార్థన చేయడం కానీ ప్రార్థన కూడా కానీ ఏ చిన్న కారణం దొరికినా ప్రార్థన ఈజీగా మానేస్తాం మనం. అది ఇంట్లో కావచ్చు, అది జనరల్గా అయినా సరే. కానీ దానియాలు మాత్రము నిజంగా ప్రార్థన చేయడం మానేయడానికి జెన్యూన్ రీజన్ ఉందంటే ఆ రీజన్ చెప్పుకోవచ్చు ఆయన. అందులో అక్కడ వాళ్ళ చట్టం కూడా చూడండి, వాళ్ళు లైఫ్ లాంగ్ ఉందని చెప్పాలి. 30 రోజుల వరకు అన్నారు. 30 రోజుల వరకే. ఎందుకంటే 30 రోజుల వరకు అన్నారంటే వాళ్ళు తెలుసు ఖచ్చితంగా 30 రోజులు కాదు, ఒక్కరోజు మాత్రమే చట్టం పెట్టినా ఒక్కరోజు కూడా దానియాలు ప్రార్థన చేస్తారు. ఎందుకని ఆ చట్టం 30 రోజులు పెట్టి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దానిలో అనుకోవచ్చు, సరే ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ఇప్పుడు చట్టం ఉంది కాబట్టి సరే 30 రోజులు సైలెంట్గా ఉందాం, 30 రోజులు మళ్ళీ అదే విధంగానే మనం దేవుల్లో కొనసాగుదాం, మళ్ళీ దేవుని ప్రార్థన చేద్దాం అనుకోని దానియాలు 30 రోజులు అడ్జస్ట్ అయిపోవచ్చు. దానియాలు కావాలంటే నేను చట్టం ఉంది కాబట్టి నేనే చేయను అనుకోని అది 30 రోజుల వరకు ఉంటుందని తెలిసి కూడా 30 రోజుల వరకు ఆగడానికి కూడా దానియాలు ఇష్టపడలేదు. ఆయన ప్రార్థన జీవితాన్ని మ్యాక్సిమం ఆపితే 30 రోజులు మాత్రమే ఆపుతాడు ఆ చట్టం. కానీ దానియేలు ఎలా ప్రార్థన చేయాలంటే మనసు ఉందంటే, ఎంత బలంగా మనసు ఆయన ప్రేరేపణ ఉందంటే 30 రోజులు కూడా ఆగడము దానియేలుకి ఇష్టము లేదు. అది చట్టం ఉంది, అయినా సరే అది పెద్దగా దానియేలుని ఏమీ మార్చలేదు. అది ఆయనకి ఏం చేయాలో తెలుసో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఒక చట్టం వచ్చిందనో లేదా ఇంకేదో పరిస్థితి వచ్చిందనో ఆయన చేయాలని తెలుసు, కానీ మధ్యలో నాటకం వచ్చిందనో చేయాల్సినటువంటి కార్యం చేయడం దానియేలు మానేలేదు. అందుకని కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు దానియేలు ధైర్యం కోల్పోలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఎందుకు చెప్పారు, ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆయన ప్రతిరోజు ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేయడం, దేవునితో సహవాసం చేయడం, దేవునితో మాట్లాడడం అలవాటైనటువంటి కార్యం కాబట్టి ఆయన సింహభవనంలోకి వెళ్ళినప్పుడు నార్మల్ ఎవరైనా సరే అప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్ మనం చూస్తే దానియేలు ఆ టైంలో ప్రార్థన చేయలేదు. ఎందుకు ప్రార్థించడం? దానియేలు భయపడలేదు. అలా భయపడే పరిస్థితి రాకముందే దానియేలు ప్రార్థన చేసుకుని, మనం ఏం చేస్తామంటే మనం ప్రాబ్లం వచ్చిందో తప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ దానియేలు ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది, తన లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది, మంచి పొజిషన్ ఉన్నాడు, మంచి శాలరీ వస్తుంది, హ్యాపీగా ఉంది, లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోతుంది, అంతా హ్యాపీగా ఉంది కదా దేవుడిని ఆశీర్వదించడం అనుకుని ప్రార్థన చేయడం అనేది నిర్లక్ష్య పెట్టలేదు. ఆయన ఎప్పుడు చేసేది చేస్తూనే ఉన్నాడు. అందుకనే సడన్గా కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు ఆయన వెనకలేదు, ఆయన కొంచెం కూడా అటు ఇటుగా ఆలోచన చేయలేదు. ఆయన సింహభవనంలోకి వెళ్ళక కూడా ధైర్యం ఉండగలిగాడు. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే ఆయన ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయనకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. జనరల్గా దానియేలుకి ఇప్పుడున్న మనకి నార్మల్గా తేడా ఏంటంటే, మనం నార్మల్గా ఉన్నప్పుడు బహుశా చేస్తే నామకార్థంగా ప్రార్థన చేస్తాం, లేదా అది కూడా చేయము. అందుకే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కానీ భయపడతాం. దానియేలు అన్నీ బాగున్నప్పుడు కూడా దానియేలు ప్రార్థించడం అలవాటు చేసుకున్నాడు. అందుకనే ఆ ప్రాణం మీదకే ప్రమాదం వచ్చినా సరే ఇంకను ఆయన కొంచెం కూడా ఆయన భయం కలగదు, ధైర్యంగా ఆయన ఉన్నాడు. సింహభవనంలో ధైర్యంగా ఉన్నాడు. కానీ యాక్చువల్గా చూస్తే రాజభవన్లో ఉన్న రాజు నిద్ర పట్టలేదంట ఆ రోజు రాత్రి. ఆయన సరిగ్గా మంచి ఆహారం తీసుకోలేదంటే ఆ రోజు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకుని అన్ని క్యాన్సిల్ చేసి ఎంటర్టైన్మెంట్ అంతా క్యాన్సిల్ చేసుకున్నాడు రాజు రాత్రి అంతా నిద్రపోకుండా ఉన్నాడు. సింహభవనంలో దాని ఉన్నప్పుడు దానిలో ఎలా ఉన్నాడని బైబిల్ లేదు. సింహభవనంలో దాని ఉన్నప్పుడు రాజు ఎలా భయపడుతున్నాడో బైబిల్లో ఉంది. అంటే డిఫరెన్స్ ఏంటి? అంత కంఫర్టబుల్, అంత సేఫ్గా ఉన్నాడు, రాజు భయపడుతున్నాడు, నిద్ర లేకుండా ఉన్నాడు, కానీ దానియేలు ధైర్యంగా ఉన్నాడు. ఆ డిఫరెన్స్ ఏంటంటే దానియేలు ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థన ధైర్యం దానియేలుకి ఇచ్చింది. అందుకే మనం కూడా ఇప్పుడు ఏం చేయడం నేర్చుకోవాలంటే మనం కూడా ఇలాగనే ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అసలు భోజనం చేసేటప్పుడు పడుకునేటప్పుడు దాన్ని లెగ్గని మాత్రమే కాదు, కానీ ఆయా సందర్భంలో ప్రార్థించడం అలవాటుగా చేసుకో. ఎందుకంటే సడన్గా ఎప్పుడు ఏదో ఇబ్బంది రావచ్చు, సడన్గా ఏదో ప్రాబ్లం రావచ్చు, ఏదో ఆర్థిక పరిస్థితి రావచ్చు, ఏదో అనారోగ్య పరిస్థితి రావచ్చు. అప్పుడు కూడా అన్ని బాగున్నట్టుగానే ధైర్యంగా మనం ప్రతి సిచ్యువేషన్ ఫేస్ చేయగలగాలంటే
తరచుగా మనం విసుగక నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు కూడా అదే మాట చెప్పారు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని యేసు ఉపమానము చెప్పారు. 30 రోజులే కదా ఆగిపోదాలని కొంచెం వెయిట్ చేద్దాలని దానిలో అనుకోలేదు. చట్టం వచ్చిన తర్వాత కూడా క్యాజువల్గానే వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ఏమంటే మనం కూడా దాన్ని కొంచెం అలవాటు చేసుకోవాలి. ఏంటి ప్రార్థన చేయాలనుకున్నాం, లేదని ప్రార్థన కూడా అనుకున్నాం. ఇప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న ఆటంకం వచ్చినా సరే, ప్రార్థన మానడానికి ఒక చిన్న కారణం దొరికినా సరే, ఆ కారణాన్ని పక్కన పెట్టి మనం ఏదైతే చేయాలో మనకు తెలుసు దాన్ని చేయడానికి ముందుకు వెళ్దాం. అలా వెళ్తున్నప్పుడు ఈరోజు నువ్వు అలా వెళ్ళడం వల్ల నీకు చిన్న ఇబ్బంది కలగచ్చేమో, కానీ లాంగ్ రన్లో చూసుకుంటే, తర్వాత భవిష్యత్తు చూసుకుంటే, నీకు అలవాటు ఏంటంటే కార్యం ఏంటంటే నీ భవిష్యత్తులో ధైర్యాన్ని ఇస్తుంది. నిరీక్షలేని టైంలో నిరీక్షణని ఇచ్చేది ఇలాంటి స్థితి. అందుకేంటంటే మనం కూడా జస్ట్ చర్చకొచ్చినప్పుడు కాదు, కానీ ఆ సందర్భంలో మనం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. విసుగు నిత్యము ప్రార్థించడం నేర్చుకు అని చెప్పారు. అందుకని మనం కూడా ఏంటంటే దానిలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయా సందర్భాల్లో ప్రార్థన చేసుకోవాలి. ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రార్థన చేసుకోవాలని ఆలోచన లేకపోతే నీకు అసలు ఆటంకం అన్నదే తెలియదు వచ్చినా సరే. కానీ ప్రార్థన చేసుకోవాలి అని అనుకున్నాడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది. ప్రార్థన చేసుకుని నిర్ణయం తీసుకున్నప్పుడే నీకు ఆటంకం వస్తున్న విషయం కూడా తెలుస్తుంది. ప్రార్థన చేసుకోవాలని నిర్ణయం నీకు లేకపోతే నీకు ఆటంకం కూడా ఏవి అనిపించదు. ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడే నీకు టైం దొరకదు. యాక్చువల్గా ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరో రావచ్చు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకేదో పని తగలచ్చు. కానీ ప్రార్థన చేసుకోవాలని అసలు ఆలోచన లేనప్పుడు మనం ఖాళీగా ఉంటాం. ఏం చేయాలి కూడా తోచిన పరిస్థితులు ఒక్కోసారి ఉంటాం, క్యాజువల్గా ఉంటాం. కానీ ప్రార్థన చేసిన నిర్ణయం తీసుకుని మాత్రము ఎక్కడ లేనన్నీ మనకి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే సాతాను కూడా తెలిసిన విషయం ఏంటంటే వాడు నేను భయపెట్టేటువంటి టైంలో కూడా నువ్వు ధైర్యంగా ఉంటాను విషయం సాతానుడికి తెలుసు. అందుకని చూడండి, ఏదన్నా సిచ్యువేషన్ మనం ధైర్యంగా ఫేస్ చేయగలగాలంటే మనకు నిత్యము ప్రార్థన అలవాటుగా చేసుకోవాలి. నేను లైఫ్లో ఏదో టైంలో ఏదో చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులో కూడా మనం కృంగిపోకుండా, కృషించిపోకుండా ధైర్యంగా ఉండగలగాలంటే ప్రతిరోజు మనం ప్రార్థించడం అలవాటుగా చేసుకోవాలి. అలా ప్రార్థించడం అలవాటు చేసుకుంటే, ప్రార్థన అనుభవం మార్చుకుంటే, ప్రార్థన ఒక లైఫ్ స్టైల్ లాగా మార్చుకుంటే, దాని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగానే మనం నిలబెడతాం. ఆ టైంలో నేను నిజంగా రక్షించేది ప్రార్థనే. ఎప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఆరోగ్య రక్షిస్తుంది. అందుకనే రాజు అంటాడు, ఉదయాన్నే లేచి ఆ గుహ దగ్గరికి వెళ్ళి అంటాడు, దానియేలు ప్రతిరోజు నిత్యము నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నేను రక్షించగలిగానా అంటాడు. రాజుకు అర్థం విషయం ఏంటంటే ఆ సిచ్యువేషన్లో దానిని రక్షించడం అంటే అది కేవలం ఆయన సేవించేటువంటి దేవుడు రక్షించగలడు అన్నది రాజుకు అర్థమైంది. దాని లోపల మాట్లాడతాడు, రాజు ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన ప్రాబ్లంకి వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రార్థన చేస్తున్నందుకు. ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, రావచ్చు, చేస్తున్నాం కాబట్టి రావచ్చు బహుశా. కానీ నీకు వచ్చే ప్రాబ్లం కంటే నువ్వు ప్రార్థన చేయగలిగే స్థితి కనుక అలవాటుగా అనుకుంటే నీకు ప్రాబ్లం ఉన్నటువంటి బలం కంటే నీకున్న బలమే ఎక్కువ. ఆ బలం నీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాం, ధైర్యంగా ఈజీగా జీవిస్తాం. అది పెద్ద ప్రాబ్లం కానే కాదు. దాన్ని సింహభవనంలోకి వెళ్ళి ఆలోచించలేదు. దాన్ని సింహంలో పడిన ట్రై చేస్తానంటే వెనక్కి రావాలని దాన్ని ఏం ట్రై చేయట్లేదు. దానిలో ఏమి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తాడు రాజుగారిది రెస్పాన్స్ ఇచ్చుకొని కారణాలు చెప్పుకొని తప్పించిన ప్రయత్నం దానే చేయలేదు. నాకు ప్రార్థన చేయాలని తెలుసు, నేను చేస్తాను, చట్టం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, ఒక రాజు శిక్షించినా సరే పర్వాలేదు, నేను ప్రార్థనే చేస్తాను అన్నాడు. చేసాడు. శిక్ష పడాల్సిన టైం వచ్చింది, శిక్షిస్తున్నారు, శిక్షకు కూడా తల వంచేసాడు. ఆయన కామ్గానే సింహభూమిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాడు, ఆయన అక్కడ ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏంటి అవసరమో దేవుడు తెలుసు. దేవుడు సింహపురంలను మూయించాడు, ధాన్యాన్ని రక్షించాడు. తెలుసుకోవాల్సింది, ఆ రోజుల్లో సింహభూమిలోకి వెళ్ళామంటే దాదాపు ప్రాణం పోయినంత పని అది. ఆయన అలాంటి దానిలో కూడా అసలు ధాన్యాలకి ఏమీ అవ్వకుండా దేవుడు మరలా బయటకు తీసుకొచ్చాడు. అలా కారణం ఏంటంటే దానియేలు ప్రార్థన చేస్తానన్న విషయం శత్రువుకు తెలుసు కాబట్టి ఆ ప్లాన్ చేశారు. అది శత్రువు యొక్క పన్నాగం అని తెలుసుంటూ కూడా దానియేలు ప్రార్థనే చేశాడు. ఎందుకంటే దాని తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు పన్నాగం పన్నారని చెప్పేసి వాళ్ళని చట్టం తీసుకొచ్చారని ప్రార్థన చేయడం మానేటంటే వాళ్ళు చట్టం తెచ్చిన సరే నేను ప్రార్థన చేస్తే శాసనాలను దేవుడు మార్చగలడు కాబట్టి, ఒక మార్చలేకపోయిన దేవుడు నన్ను రక్షణ శక్తిమంతుడు కాబట్టి ఖచ్చితంగా ప్రార్థనే చేస్తానని చట్టం మీద డిపెండ్ అవ్వలేదు, ప్రార్థన మీద దానియేలు డిపెండ్ అయ్యాడు. ఆ ప్రార్థన దానియేలును రక్షించాను. అలాగే మనం ఆయా సందర్భంలో ఏ అవసరత లేనప్పుడు కూడా నీకు ప్రార్థించడం అలవాటుగా ఉంటే ఆ ప్రార్థన చాలా సందర్భంలో నువ్వు ప్రమాదాలకు గురవలసిన టైంలో కూడా నువ్వు చేసిన ఆ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. నీ కుటుంబానికి లోటు వచ్చేటు నా టైంలో కూడా నీకు లోటు రాకుండా లోటును తీర్చేదే నీ ప్రార్థన.
దాన్ని అలవాటుగా చేసుకుంటే, అది కొంచెం ఇబ్బంది అనిపించిన అలవాటుగా డిసిప్లిన్ చేసుకుంటే, అది ఖచ్చితంగా ఏదో టైంలో మోస్ట్ క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పుడు ఆ ప్రార్థన నీకు సహాయము చేస్తుంది. ఆ ప్రార్థనకి ఆ బెనిఫిట్ని దానియేలు అనుభవించాడు. అందుకే ఇప్పుడు మనం కూడా నమ్మాలంటే ప్రార్థన చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి బెనిఫిట్ ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు ఊరికి అనలేదు, విశ్వాస నిత్యం మీరు ప్రార్థన చేయ ఊరికి చెప్పలేదు. మీరు చేస్తూ ఉండాలి, ఎందుకంటే అది గొప్ప ఆత్మస్థితి. మీరు చేస్తే మీరు మంచి బిలీవర్స్ లాగా మీ పేరు వస్తుంది, కాబట్టి మీరు ప్రతిసారి ప్రార్థన చేయండి తరచుగా అని చెప్పలేదు. యేసు ఒక కార్యం చేయమని చెప్పారు, దానివల్ల ఖచ్చితమైన ఆశీర్వాదం ఉంటేనే చేయమని దేవుడు చెప్తారు. కానీ ఊళ్ళో చేయండి, ఎందుకంటే మనం క్రిస్టియన్స్ కదా, మనం చేయాలి, ప్రార్థన చేయండి అని చెప్పలేదు. యేసు నిత్యం ప్రార్థన చేయండి, ఎందుకంటే దాని తగ్గ బెనిఫిట్ మనకి వస్తుంది. కాబట్టి మనం చేసే ఇంట్లో కానీ, ఇంట్లో రహస్యంగా చేసే ప్రార్థన కానీ, సంఘంలో చేసే ప్రార్థన కానీ, దానికి బెనిఫిట్ ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే జస్ట్ ప్రార్థన మనం దేవునితో మాట్లాడుతున్నాం కదా, దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవుడిని ఎక్కువ తెలుసుకుంటున్నాం. ఆ దేవుని అంత ఎక్కువ తెలుసుకున్నాడు కాబట్టి దానిని సింహభవనంలో కూడా ధైర్యంగా వెళ్ళాడు. ఆ దేవుడు ధాన్యాన్ని రక్షించాడు. దానిలో చేసిన ప్రార్థన ఓ టైంలో ధాన్యాన్ని రక్షించింది. చట్టం ఉన్నా సరే ప్రార్థన చేస్తాడన్న విషయం విరోధులకు తెలిసింది. నార్మల్గా మనకి ఏంటంటే, మనకు కూడా తెలుసు, మన గురించి అందరికీ తెలిసి ఏంటంటే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ప్రార్థన మానేస్తాం. అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నుండి అందరికీ ఏం తెలియాలంటే, మన గురించి ప్రాబ్లం వచ్చినా సరే మన చర్చికి వస్తాం. ప్రార్థన చేయడానికి మనకి ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాం. అలాంటి రికగ్నిషన్ మనకు రావాలి. మనం ఖాళీ ఉన్నాం కాబట్టి మనకేమీ పని పట్టలేదు కూడా ప్రార్థనకు వచ్చామని కాదు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ప్రార్థించడానికి వచ్చాము. అలాగే మన గురించి గుర్తింపు రావాలి, అలా మన గురించి మాట్లాడుకోవాలి. అట్టి స్థితిలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం మనకి ఇస్తుంది. దానియేలుకి ఇచ్చిన తీరు మనం చూస్తున్నాం, మనకు ఖచ్చితంగా ఇస్తుంది. అందుకనే దానిలాగానే మనం కూడా ప్రయత్నం చేయాలి. దానిలాగానే అది అలవాటుగా చేసుకోవాలి. కష్టం అవ్వచ్చు, కానీ అలవాటు చేసుకుంటే దాని తగ్గ ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే దాని తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ప్రార్థనలో ఉంది. మనం దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం, అది వ్యర్థంగా పోద్ది, దాని తగ్గ ప్రతిఫలం మనకి వస్తుంది. దానికి ప్రూఫ్ దానియేలే. భయంకరమైన ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం కూడా దేవుడు దానిని రక్షించాడు. ఈరోజు మనం చేసే ప్రార్థనకి ఖచ్చితంగా మనం రక్షిస్తుంది. అది నమ్మితే అన్ని బాగున్నప్పుడే ప్రార్థన అలవాటు చేసుకోవాలి. అన్ని సుఖంగా నెమ్మదిగా ఉండి దేవుడు సమయం ఇచ్చినప్పుడే దాన్ని తెలుసుకోండి, దాన్ని ప్రార్థించడం మొదలు పెడితే దాని తగ్గ బెనిఫిట్ ఖచ్చితంగా కష్టాల్లో దేవుడు మనకి ఇస్తాడు. దాన్ని తట్టుకొని దాన్ని జయించే ధైర్యము నువ్వు చేసిన ప్రార్థనకి ఇస్తుంది. దేవుడు మనకు ఖచ్చితంగా రక్షిస్తాడు. అందుకని దానిలో ప్రార్థన చేశాడు, మనం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థనకి ఇస్తున్న ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు.